హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చికెన్ రెసిపీ చూద్దామండి టోడ్లర్ కోసం. ఫస్ట్ నేను కావాల్సిన పదార్థాలు చెప్తాను. టొమాటో, ఇంకా బోన్లెస్ చికెన్ పీసెస్, తర్వాత ఆనియన్స్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, తర్వాత గరం మసాలా. మీ దగ్గర బ్లాక్ పెప్పర్ ఉంటే బ్లాక్ పెప్పర్ వేసుకోండి. తర్వాత కొంచెం రైస్ నానబెట్టుకున్నానండి. కొంచెం రైస్ చాలా తక్కువ పెట్టుకున్నాను. నా టోడ్లర్కి ఎంత అవసరమో అంత పెట్టుకున్నాను. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా తీసుకున్నాను. ఆల్రెడీ నానబెట్టుకుంది హాఫ్ గ్లాస్ ఉంది. ఇంకా ఒక గ్లాస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ పూర్తిగా తీసుకున్నాను అనమాట. ఈ పదార్థాలతో మనం చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూసుకుందాం. మీ టోడ్లర్ ఒకవేళ మంత్స్ బేబీ అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు టొమాటో ఇంకా ఆనియన్ పేస్ట్ తీసుకోండి. లేదంటే ఇంకా చికెన్ కూడా మిక్సీ కొట్టి తీసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీ రూపంలో తీసుకోవచ్చు అనమాట. ఒక చిన్న కుక్కర్ తీసుకున్నానండి. ఆ కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. మీరు ఆయిల్ కావాల్సి వస్తే ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ, లేదంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్ వేసానండి. ఆనియన్ వేగాక తర్వాత కొంచెం టొమాటో యాడ్ చేశానండి. నేను ఈ రెసిపీని ఒక మందపాటి కుక్కర్లో కుక్ చేస్తున్నాను. మనం బేబీస్కి కుక్ చేసినప్పుడు ఎప్పుడు మనం స్టీల్ కుక్కర్లో కుక్ చేస్తే బెటర్. తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఇక్కడ మీరు గరం మసాలా బదులు బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇవన్నీ మగ్గాక కొంచెం బోన్లెస్ చికెన్ 2 పీసెస్ మాత్రమే తీసుకున్నానండి. అవి వేసాను. తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేశాను అనమాట. పెరుగు యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీ కొంచెం ఎన్హాన్స్ అవుతుందండి. ఎన్హాన్స్ అయ్యడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. టోడ్లర్ కూడా ఇష్టపడి తింటారనమాట. తర్వాత రైస్ ఇందాక నానబెట్టుకున్నాను కదండి, ఆ రైస్ వేసుకున్నాను. తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు వేసుకున్నాను. మా బేబీ 1 year అబౌవ్ కాబట్టి నేను వేసుకున్నాను. మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం వాటర్ వేసుకున్నానండి. ఇందాక 1 గ్లాస్ పెట్టుకున్నాను కదా, ఆ గ్లాస్ వేసుకున్నాను. మా బేబీ ఎప్పుడు మెత్తగా ఇష్టపడుతుంది, అందుకే వాటర్ 1 గ్లాస్ ఎక్కువ వేసుకుంటాను అనమాట. తర్వాత ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. కొంచెం టోడ్లర్ ఎప్పుడు మనం మెత్తగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ రానిస్తే బెటర్ అనమాట. తర్వాత ఓపెన్ చేసి చూసానండి, చాలా బాగా వచ్చింది. చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. చూడండి, మెత్తగా ఉంది రైస్ కూడా. ఈ బేబీకి డైరెక్ట్గా ఇట్లా పెట్టేయచ్చు. మనం డైరెక్ట్గా మళ్ళీ మిక్సీ కొట్టి లేదంటే మెత్తగా చేసి పెట్టవసరం లేదు, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫాలో టు మై ఛానల్. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ అదర్ టోడ్లర్ రెసిపీస్. బాయ్.